ఆంధ్రప్రదేశ్‌లో ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఈరోజు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో లెక్కల ప్రకారం 4,16,00,000 మంది ఓట్లుండేయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం 3,71,00,000కి లెక్క తేలింది. ఇక వీళ్ళు రియల్ ఓటర్స్. ఇప్పుడు లెక్కల్లో తేలిన ఓటర్సు, యాక్టివ్‌గా ఉన్న ఓటర్సు 3,71,00,000 మంది. ఇక పైన నోటు లేనట్టు లెక్క. చనిపోయిన వాళ్ళు కొంతమంది, లేదు వేరు వేరు ప్రాంతాలకు వలసపోయిన వాళ్ళు కొంతమంది, లేదు కొందరు ఓట్లయితే 2 చోట్ల ఉంటాయి గదా! ఆ 2 చోట్ల ఉన్న ఓటుని ఒక చోటే ఉంచారు గదా! ఇప్పుడు. సో, ఆ మేరకు ఎగిరిపోయిన ఓట్లు కొన్ని. సో, ఆ పైన ఓట్లు ఎగిరిపోయినాయి. ఇక లేవు. దాదాపు 15,00,000 మంది ఓటర్లు చనిపోయినట్టుగా గుర్తించారు. అంటే గతంలో ఉన్న అంకెలో 4,16,00,000 మందిలో 15,00,000 మంది చనిపోయినట్టుగా గుర్తించారు. ఇక పైనున్న 4,00,00,000లో కూడా దాదాపు 29,00,000 ఎగిరిపోయినాయి. అంటే 29,00,000 కూడా వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన వాళ్ళు, తర్వాత 2 చోట్ల ఓటు కలిగిన వాళ్ళు, దొంగ ఓట్లు ఇవన్నీ తీసేయంగా తేలిన అంకె ఇది. ఇప్పుడు ఈ 3,71,00,000 ఓట్లలో మీ ఓటు గనక లేకపోతే, మీరు ముసాయిదాని చెక్ చేసుకొని, మీ ఓటు గనక మీ ఏరియాలో లేకపోతే మీరు కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. ఇంకా 1 మంత్ టైం ఉంది. కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. 1 మంత్ తర్వాత కంప్లెయింట్ రైజ్ చేసిన అవకాశం ఉండదు. తుది జాబితా విడుదల చేసిన తర్వాత అవకాశం ఉండదు. ఇది ఫైనల్ గాదు. ముసాయిదా మాత్రమే. ఈ ముసాయిదాలో మీకేదైనా అభ్యంతరాలు ఉంటే కంప్లెయింట్ చేయొచ్చు. మీ కంప్లెయింట్‌ని పరిగణలోకి తీసుకుంటారు, విచారిస్తారు. మీకు ఓటు లేకపోతే యాడ్ చేస్తారు. మళ్ళా ఫైనల్ జాబితా విడుదల చేస్తారు ఒక నెల తర్వాత. ఆ ఫైనల్ జాబితాలో మీ ఓటు లేకపోతే మీరు చేయగలిగిందేమి ఉండదు. కాబట్టి ఇప్పుడు తొందరపడండి. దాదాపు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో 89% తిరిగిచ్చేసారట. మరి ఆ 11% అనేది ఈ 11 అనే అంకెకి ఆంధ్రప్రదేశ్‌కి ఏదో అవినాభావ సంబంధం ఉంది గదా! ఆ! సో, మొత్తానికి ఇప్పటికైతే 3,71,00,000 తోటి ముసాయిదా జాబితా. ఇది ఫైనల్ జాబితా కాదు. ముసాయిదా జాబితాని ఇయాల ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దాంట్లో ప్రధానంగా కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో, తిరుపతిలో, చిత్తూరు జిల్లా అంటే ఉమ్మడి జిల్లాల వారీగా చెప్తున్నా నేను. చిత్తూరు జిల్లాలో నంద్యాల పార్లమెంటు పరిధిలో ఎక్కువగా దొంగ ఓట్లను గుర్తించారట. అంటే ఒకే చిరునామాతో ఎక్కువ ఓట్లుంటం. ఇయన్నీ వైసీపీ ఓట్లు. తిరుపతి ఉప ఎన్నికలప్పుడు చాలా దొంగోట్లు రాపిచ్చారు. ఇప్పుడు కడపలో, కర్నూలులో, నంద్యాల పార్లమెంట్ స్థానాలు, కొంత అనంతపురంలో, చిత్తూరు, తిరుపతిలో ఈ రాపిచ్చిన ఓట్లన్నీ వైసీపీకి సంబంధించినవి ఎక్కువ. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో దొంగోట్లు అని చెప్పేసి పెద్ద రాద్ధాంతం జరిగింది గదా! ఇప్పుడు ఆ దొంగోట్లన్నీ ఇప్పుడు గుర్తించబడ్డాయి. తొలగించబడ్డాయి గూడా. గుర్తించారు, తొలగించారు చాలా వరకు. చాలా వరకేముందిలే మరి మొత్తం తీసేసామంటారు మరి చూడాలిగ. సో, ఇది దాదాపు 44,00,000 గుర్తించారనగా మరి లెక్కలో అట్లా లేదుగా. సో, చాలా వరకి లక్షలాది దొంగోట్లనైతే తొలగించారట. ఇది మొత్తానికి. మీకు ఓటు లేకపోతే ఈ ముసాయిదా జాబితాలో మాత్రం తొందరపడండి. ఇంకా 1 మంత్ టైం ఉంది. మీరు కంప్లెయింట్ రైజ్ చేయండి.